అన్నా నేను మీ యాప్ అన్న మళ్ళీ వచ్చానన్నా. మనం పేటిఎంలో ఒక కొత్త అప్డేట్ వచ్చిందన్న. అప్డేట్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ త్రూ రెంట్ పేమెంట్ చేస్తాం కన్నా. ఇప్పుడు కొత్త ఆప్షన్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ నుంచి పేమెంట్ డైరెక్ట్గా కాకుండా ఈఎంఐ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు అన్న. అది పర్టికులర్ కొన్ని బ్యాంక్స్ మాత్రమే ఉన్నాయన్న. ఆ బ్యాంక్స్ ఏమేంటి అని చెప్తానన్నా. అన్న మనం పేటిఎం ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్న. రెంట్ విత్ సీసీ అని ఉంది కదన్న. ఇది ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇంతకుముందు రీసెంట్ పేమెంట్స్ ఏదైనా చేసి ఉంటే ఇక్కడ కనిపిస్తుంది అన్న. బ్యాంక్ అకౌంట్ లేకుంటే కనిపించదన్న. మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ అకౌంట్ యాడ్ ఉంది కాబట్టి నేను కంటిన్యూ చేస్తున్నాను అన్న. మనకు కావాల్సిన సమ్ పేమెంట్ సెలెక్ట్ చేసుకున్నాను అన్న. ఇక్కడ ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ వెళ్ళిన తర్వాత ఇక్కడ లొకేషన్ అడుగుతుందన్న. ఓకే చేయాలన్న. ఓకే చేసిన తర్వాత ఇక్కడ కన్వర్ట్ విత్ ఈఎంఐ అన్నది ఉంది కన్నా. ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తున్నాను నేను. ప్రొసీడ్ టు సెలెక్ట్ ఈఎంఐ ఆప్షన్స్ ఉంది కదన్నా. ఇక్కడ మనం ఇంకా వేరే బ్యాంక్స్ ఏమేమి ఉన్నాయి అనేది అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అన్న. మనకి ఏ బ్యాంక్స్ ఇస్తున్నాయి అనేది. ఇక్కడ కిందకి వస్తే ఇండోసెండ్ ఉందన్న, ఏయూ స్మాల్ బ్యాంక్ ఉందన్న, ఐడిబిఐ, స్టార్టెడ్ స్టాండర్డ్, ఐసిఐసిఐ, ఐడిఎఫ్సి, సిటీ బ్యాంక్, ఆర్బిఎల్ ఈ బ్యాంకులు మాత్రమే ఈఎంఐ సపోర్ట్ చేస్తున్నాయన్న. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి అన్న.